హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో, ఈరోజు వీడియోలో మనము అసలు ఈవెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే టెక్ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా! వాటి వల్ల అసలు బెనిఫిట్స్ అనేవి ఏమేమి ఉంటాయో ఈ వీడియోలో ఈరోజు క్లియర్‌గా చెప్తాను, చూసేయండి. సో, బేసికల్‌గా జస్ట్ ఈవెంట్స్ అంటే జస్ట్ అక్కడ వెళ్ళేసి జస్ట్ లైక్ సెల్ఫీస్ దిగేసి వచ్చేయడం అనుకుంటున్నారా? కానీ నో. ఇక్కడ మనకి టెక్ ఈవెంట్స్‌లో చాలా చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. మనము కాలేజెస్‌లో అసలు వీటి గురించి కూడా మనకు తెలియకపోవచ్చు. కాలేజెస్‌లో జస్ట్ కాలేజెళ్ళేసి ఆ టెస్ట్ అవన్నీ క్లాసెస్ వింటే బయట అసలు టెక్ వరల్డ్‌లో ఏం జరుగుతుందో, అసలు లేటెస్ట్‌గా ఏమవుతుందో, అసలు ఇంటరాక్షన్ అనేది కానివ్వండి, లైక్ దేని గురించి కూడా తెలీదు. సో, ముందుగా ఇక్కడ మనకి అడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఏమేమి ఉంటాయంటే, సో, ఫస్ట్ థింగ్ అయితే మనము లైక్ లేటెస్ట్ టెక్ ట్రెండ్స్ అనేవి ఏమేమి ఉన్నాయనేసి మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాని తర్వాత అయితే మనము ఇక్కడ చాలామంది రియల్ డెవలపర్స్‌ని కలిసే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ లైక్ కమ్యూనికేషన్ అనేది, నెట్వర్క్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ అనేది దొరుకుతుంది. అండ్ దాని తర్వాత అసలు హైరింగ్ ప్రాసెస్ అనేవి కంపెనీస్‌లో డిఫరెంట్ కంపెనీస్‌లో రియల్ టైమ్‌గా ఎలా ఉంటుంది అనేసి మీరు తెలుసుకునే ఛాన్స్ దొరుకుతుంది. అండ్ దాని తర్వాత అయితే మనము లైక్ ఏదన్నా రిఫరెన్స్ కావాలి అన్నా సరే, అంటే ఒక కంపెనీ నుంచి ఏదన్నా ఎవరన్నా మంచిగా కనెక్ట్ అయ్యారు, రిఫరెన్స్ కావాలి అన్నా కూడా అక్కడ అఫీషియల్‌గా ఇవ్వచ్చు. అండ్ మనకి ఇంటర్న్‌షిప్స్ కావాలి అన్నా కూడా లైక్ ఇటువంటి వాటికల్లా కూడా లైక్ ఈ ఈవెంట్స్ అనేది ఒక బెస్ట్ థింగ్ అనేసి చెప్పొచ్చు మన టెక్ వాళ్ళకైతే. అండ్ దాని తర్వాత అయితే ఇంకా వచ్చేసి అక్కడ సమ్మిట్స్ అనేసి లైక్ స్టార్టప్ సమ్మిట్స్ అనేసి ఉంటాయి. హ్యాకథాన్స్ కానివ్వండి, అండ్ అలాగే డైరెక్ట్‌గా కంపెనీస్ అనేవి హోస్ట్ చేసే ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో, ఇలా మనము రకరకాల వాటిల్లో మనము ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకొక బూస్ట్ అనేది వస్తుంది. అండ్ దాని తర్వాత మనకి ఒక లైక్ అక్కడ మనము ఒకవేళ మనం ఫ్రెషర్స్ అయితే గనక సీనియర్స్‌తో ఇంటరాక్షన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అండ్ అలాగే డిఫరెంట్ కంపెనీస్ నుంచి, డిఫరెంట్ సెక్టార్స్ నుంచి అందరూ కూడా రోల్స్ నుంచి అందరూ కూడా కనెక్ట్ అవ్వడం వల్ల మనకి నెట్వర్కింగ్ ఈజీగా పెరుగుతుందనమాట. కాకపోతే ఇక్కడికి వెళ్ళే ముందు మనమైతే తప్పకుండా లైక్ మన రెజ్యూమేస్ సాఫ్ట్ కాపీ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే అప్డేటెడ్‌గా పెట్టుకోవడం కానివ్వండి, లింక్డ్ఇన్ అప్డేట్ చేసుకోవడం కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్డ్‌గా వెళ్తే బెటర్. అండ్ ఇక్కడికి వెళ్ళే ముందే మీరు లైక్ సింగిల్ లైన్ లేకపోతే లైక్ స్మాల్ ఇంట్రడక్షన్ లైన్స్ అనేవి ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటర్. వై? బికాజ్ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్ కదా! అలాంటి వాటిల్లో అండ్ మనం కూడా అందరికి గుర్తుకుండాలి. ఇంప్రెసివ్‌గా ఉండాలి మనం గూడా. కాబట్టి మంచిగా మనమైతే ప్రిపేర్ అయ్యి వెళ్తే చాలా బెటర్. అండ్ సో, ఇలా అయితే మనం రకరకాల వాటిల్లో మన ఈ ఈవెంట్స్ అయితే మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అసలు మీరు చెప్పండి, అసలు ఏదైనా ఈవెంట్‌కి ఇలాంటి టెక్ ఈవెంట్స్‌కి మీరు అటెండ్ అయ్యారా? అటెండ్ అవుతే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది? సో, మీరైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ అలాగే మీకు ఇంకేమన్నా లైక్ అప్డేటెడ్‌గా ఎక్కడైనా ఈవెంట్స్ ఉంటే మీకు కావాలి అంటే కూడా జస్ట్ కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. నేనైతే లైక్ రిప్లై అనేది ఇస్తాను. అండ్ దాని తర్వాత అయితే అర్థమైపోయింది కదా! అసలు ఈ ఈవెంట్స్ అనేవి మనకి ఎందుకు యూజ్‌ఫుల్ అనేసి. సో, అండ్ దాని తర్వాత అయితే మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. సో, ఈఎంఐ ఆప్షన్ అంటే లైక్ ఎలా ఎన్రోల్ అవ్వచ్చు, ఏంటి అని తెలుసుకోవాలి అంటే జస్ట్ కాంటాక్ట్ నంబర్‌కి మీరు అప్రోచ్ అయిపోండి. కాంటాక్ట్ నంబర్ అనేది డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసే ఉంటాను. అండ్ అలాగే ఇక్కడ మీరు లైక్ కోర్స్ డీటెయిల్స్ మీకు తెలియాలి అంటే జనరల్‌గా లైక్ 200 హవర్స్ ప్లస్ కంటెంట్ అనేది ఉంటుంది. అంటే ఎంత డెప్త్ కంటెంట్ ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. అండ్ ఇక్కడ మీకు సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్ కానివ్వండి, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి మీకు ఇక్కడ ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, అండ్ అలాగే మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్, స్టడీ మెటీరియల్స్ కానివ్వండి, ఇలా లైక్ చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఒక కోర్స్‌కి సంబంధించి. సో, ఇవన్నీ వీటితో పాటు ఇంకా ఉంటాయి. మీకు ఇంకా సిలబస్ తెలియాలి. అండ్ అలాగే దీనికి ఎన్రోల్ అయ్యే ముందే మీరు లైక్ ఫ్రీ క్లాస్ అంటే ఫ్రీ డెమో అనేది చూడాల్సి ఉంటుంది. సో, ఆ ఫ్రీ డెమో చూసి మీకు నచ్చింది, అర్థమైంది అన్నప్పుడే జాయిన్ అయిపోండి. ఈ సిలబస్ తెలుసుకోవాలి అన్నా లేదా ఫ్రీ డెమో చూడాలి అన్నా కూడా జస్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నంబర్‌కైతే లైక్ మీరు కాంటాక్ట్ అయిపోతే చాలు. ఆ నంబర్‌కి మీకు ఎవ్రీథింగ్ మీ ముందుంటుంది. లేదు అంటే లైక్ pythonlife.in
బ్రౌజర్స్లో మీరు వెళ్తే ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు అక్కడ డెమో కూడా చూడొచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ ఈజీ వేలో ఇలా కాంటాక్ట్ అనేది అవ్వచ్చండి. సో యాహ్! అసలు మీరు ఎన్రోల్ అవ్వాలి అంటే కామెంట్ సెక్షన్‌లో అయినా సరే మీరు పైథాన్ ఫుల్ స్టాక్ అంటే చాలు టైప్ చేస్తే నేనైతే లైక్ కాంటాక్ట్ నంబర్ అనేది అక్కడైనా సరే ఇచ్చేస్తాను. సో యాహ్! అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.